చిన్నోడు డానీ లేవటం కొంచెం లేటుకి లేచాడు. ఈరోజు నాంది ఫాదర్స్ డేరా, ఫాదర్స్ డే అని చెప్పంటే ఎందుకు నేను చెప్పేది, పెద్ద అయితే నేను కూడా ఫాదర్ని అవుతాగా, అప్పుడు నానే నాకు చెప్పాలి ఫాదర్స్ డే. వాడికి ఎంత జ్ఞానం చూడండి. ఎందుకు నేను చెప్పేది, నేను కూడా ఫాదర్ని అవుతా పెద్ద అయితే. చాలా సంతోషము. ఫాదర్స్ అందరికీ 2 చేతులు జోడించి యేసు నామములో హృదయపూర్వకంగా హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్స్ అందరినీ నా యేసయ్య నిండారుగా దీవించునుగాక. ఫాదర్స్ లేచి నిలబడతారు, మదర్స్ అందరు, సిస్టర్స్ అందరు చప్పట్లు కొట్టి అభినందిస్తారు. ఫాదర్స్ అందరు లేచి నిలబడాలి. ఫాదర్స్ కాబోతున్న వారు, పెళ్ళైన వారందరూ లేచి నిలబడాలి. ఫాదర్స్ అందరు, మన చర్చిలో ఫాదర్స్ అందరూ, మీ అందరు గిఫ్ట్లు ఉన్నాయి. ఆఖరిలో ప్రార్థన చేసేటప్పుడు పాస్టర్ గారు మీకు గిఫ్ట్లు తీసుకొచ్చారు, ప్రార్థన చేసేటప్పుడు మీకు గిఫ్ట్లు ఇస్తా. బాలు ఫాదరు కదా, నువ్వు లేచి నిలబడాలి. అందరు ఫాదర్స్ అందరు చప్పట్లు కొడదాం గట్టిగా. రవి, ఫాదర్స్ అందరూ, గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి, ప్రార్థన చేస్తాం మీకోసం. లాస్ట్లో ప్రార్థన చేస్తాం. చరిత్ర ఒక 2 విషయాలు చెప్పాలి. ఈరోజు ఎట్లా వచ్చింది. సొనోరా స్మార్ట్ డాట్, అమెరికా దేశంలో సొనోరా స్మార్ట్ డాడ్ అనే ఆమె ఈ ఫాదర్స్ డేకి అంకితం. ఆమె ఏం చేసిందంటే, వాళ్ళ నాన్న విలియం స్కాట్ డాడ్ అని పేరు. విలియం స్కాట్ డాడ్ అనే ఆయన భార్య చనిపోయిన తర్వాత 6 పిల్లల్ని జాగ్రత్తగా పెంచాడు, బాగా బాధ్యతతో పెంచాడు. కొంచెం ఏదో బాధ్యతతో పెంచి పెద్ద చేశాడు. ఆయన వెరీ గుడ్. ఆయన వారికి చేసిన త్యాగాన్ని గుర్తుపట్టి ఆ బిడ్డల్లో కూడా ఈ అమ్మాయే, సొనోరా స్మార్ట్ డాడ్ అనే అమ్మాయే చక్కగా ఈ ఫాదర్స్ డేకి ఒక చక్కటి చరిత్ర తీసుకొచ్చింది. వాళ్ళ నాన్న చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని 1910లో ఫాదర్స్ డే జూన్ నెల 3వ ఆదివారం, ప్రతి సంవత్సరం జూన్ నెల 3వ ఆదివారం ఫాదర్స్ డే జరుపుకోవాలని ఒక నినాదం తీసుకొచ్చింది. అమెరికా గవర్నమెంట్ దాన్ని ఆమోదించింది, అందరికీ నచ్చింది. అది మదర్స్ డే ఉంది కాబట్టి ఫాదర్స్ డే కూడా చేద్దామని వాళ్ళు మెచ్చుకున్నారు. కాబట్టి ఫాదర్స్ని సన్మానించాలి. దేవుని మహాకృప, మా నాన్న, మా కన్న తండ్రి దేవుని సన్నిధిలో ఉన్నాడు. నన్ను పెంచి పెద్ద చేసి ప్రార్థించి ప్రభు దగ్గరికి తీసుకొచ్చి చక్కగా దేవుని సేవకి, నేను సేవకు వచ్చేసేటప్పుడు ఆ రోజు నేను ఉద్యోగానికి వెళ్ళాలి, గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళాలండి, జూనియర్ లెక్చరర్గా వెళ్ళే సమయంలో నేను వెళ్ళను నాన్న, దేవుని సేవకు సమర్పించుకుంటున్నానంటే ఫస్ట్ బాధపడ్డాడు మా నాన్న. నాయన నువ్వు బాగుపడి మమ్మల్ని ఏదో చేస్తావు అనుకున్నాం కదరా అంటే మా నాన్న వాళ్ళు ఇద్దరు బాధపడ్డారు. కానీ 3 రోజుల తర్వాత వాళ్ళకి దేవుడే వాక్యం ద్వారా వాళ్ళకి మంచి పురికొల్పించి చక్కగా వారితో దేవుడు మాట్లాడాడు. ఒకరోజు ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతూ ఉంటే నేను వచ్చా. ఇద్దరు నన్ను హక్కును చేర్చుకొని, మా నాన్న నేను సేవకి ఇస్తున్నాను రా, సేవకి వెళ్ళు, నమ్మకంగా సేవ చేయి, నిజాయితీగా సేవ చేయి, చనిపోతే ప్రభు కోసం చనిపో నాన్న, ఏ బాధ లేదు, యేసయ్య కోసం ఎంత కష్టం వచ్చినా చనిపోరా అని చెప్పి దేవుని సేవకు నేను ఇస్తున్నా, నమ్మకంగా సేవ చేయి, పరలోకంలో నిన్ను చూడాలని చెప్పాడు. ఈరోజు పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఫాదర్స్ లేకపోవచ్చు మీకు నాలాగా, కానీ మనకు ఒక ఫాదర్ ఉన్నాడు, యేసయ్య మనకు మంచి ఫాదర్. హల్లెలూయా. కాబట్టి ఆ ఫాదర్ను బట్టి మనందరం యేసయ్యను బట్టి ఎంతగానో సంతోషించాలి. ఆయన మనకు రియల్ ఫాదర్, గ్రేట్ ఫాదర్, నిజమైన ఫాదర్ యేసయ్య. ఆయన మనల్ని ఎప్పుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు కదా. దేవుని వాక్యంలో తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త యేసయ్య. ఆ తండ్రి గురించి ఈరోజు అమూల్యమైన విషయాలు మీతో పంచుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఒక తండ్రికి ఉండాల్సిన 5 లక్షణాలు చెప్తా మీకు, త్వరగా రాసుకోండి. ఒక మంచి తండ్రి, కుటుంబంలో తండ్రి స్థానం చాలా గొప్పదండి. ఈరోజు తండ్రులకే కాదు, తల్లులకు కూడా వచ్చిన పిల్లలకి అందరికీ వర్తమానం. ఏ గుడ్ ఫాదర్ ఈజ్ ఏ ప్రొవైడర్. ఒక మంచి తండ్రి ప్రొవైడర్, సమకూర్చువాడు. ప్రొవైడర్ అంటే తండ్రి ఇంటిని సంరక్షించువాడు కదా. కాబట్టి మంచి తండ్రిగా ఉండాలంటే బాధ్యతతో కష్టపడి పనిచేయాలి.
బాగా పనిచేయాలి, కుటుంబాన్ని చాకాలి. తండ్రి స్థానం, కుటుంబం చెడిపోయిందంటే దేవుడు తండ్రిని అడుగుతాడంట. తండ్రి స్థానం చాలా గొప్పది. కుటుంబాలు చెడిపోయినాయి అంటే తల్లిని పిల్లలు కాదు దేవుడు అడిగేది, తండ్రిని అడుగుతాడంట. తండ్రి స్థానం చాలా గొప్పది. ఫాదర్ ఈజ్ ఏ ప్రొవైడర్. మంచి తండ్రి సంరక్షకుడు. ఏ గుడ్ ఫాదర్ ఈజ్ ఏ ప్రీస్ట్. మంచి తండ్రి ఇంటికి యాజకుడు. ప్రార్థన చేయాలి, తండ్రులు ప్రార్థన చేయాలి. యోబు అరుణోదయమున లేచి బిడ్డల కొరకు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. తండ్రులారా, మీ కుటుంబాల కోసం మీరు ప్రార్థన చేయాలి. ఏ గుడ్ ఫాదర్ ఈజ్ ఏ ప్రీస్ట్. మంచి తండ్రి ఇంటికి యాజకుడు. యాజకుడు అనే మాట రాసుకోండి. అరుణోదయమున లేచి, తండ్రి ఎవరు లేచినా లేకపోయినా సాగులు చెప్పకూడదు. ముందు నువ్వు లే, భార్యను లే, పిల్లల్ని లే అనకూడదు. తండ్రి లేవాలి, తండ్రి లేవాలి. అరుణోదయమున లేచాడు. యెహోషువ పెందల కడే లేచాడు. యేసు ప్రభువారు పెందల కడనే లేచాడు. తండ్రి లేవాలి, తండ్రి స్థానం అది. లేచి ప్రార్థన చేయాలి, పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఏ ఫాదర్ ఈజ్ ఎ ప్రొవైడర్, ఏ ఫాదర్ ఈజ్ ఎ ప్రీస్ట్. మూడవది, ఏ గుడ్ ఫాదర్ ఈజ్ ఎ ప్రాఫెట్. ఒక ప్రవక్తగా మీ పిల్లల్ని దీవించాలి. యోసేపు, యాకోబు పిల్లల్ని దీవించాడు. నాన్న యోసేపు, నువ్వు ఫలించడి కొమ్మవయ్యా, నీ నీ కొమ్మలు, నీ రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపిస్తాయ్యా. ఫాదరు ఒక ప్రవక్త కదా. ఈ రోజుల్లో ఫాదర్స్ నీ బతుకు ఒక బతుకేనా, వారా చచ్చిపో, రైలు కట్ట కింద పడు, బస్సు కింద పడకూడదు అనకూడదు. తండ్రి పిల్లలకు మంచి ప్రవచనాలు చెప్పాలి. నా పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నా పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. ప్రవక్తలాగా మంచి పలుకులు, మంచి పలుకులు. నాయన దేవుడు మీకు ఉద్యోగం ఇస్తాడ్రా, దేవుడు మంచి భార్యని ఇస్తాడ్రా, దేవుడు మంచి బిడ్డల్ని ఇస్తాడ్రా, మీరు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఉంటారా అని ప్రవచించాలి. యాకోబు పిల్లల్ని ప్రవచించినట్టుగా ఏ గుడ్ ఫాదర్ ఈజ్ ఎ ప్రాఫెట్. మంచి ప్రవక్తగా ఉండాలి. నాలుగోది, ఏ ఫాదర్ ఈజ్ ఎ ప్రొటెక్టర్. కాపాడాలి. పిల్లలని కాపాడాల్సిన బాధ్యత తండ్రిదే, తండ్రిదే. కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తండ్రిదే. ఒకవేళ తండ్రి చనిపోతే, పాస్టర్ గారు మా ఇంట్లో నా భర్త చనిపోయాడు, మరి ఏంటి మాకు తండ్రి లేడే పరిస్థితి ఏంటి? తల్లిదే. ఇక అప్పుడు తండ్రే తల్లి అయిపోద్ది, తల్లే తండ్రి అయిపోద్ది. దేవుడు ఇస్తాడు, సహాయం చేస్తాడు, దేవుడు వదిలిపెట్టడు. ఫాదర్ ఈజ్ ఎ ప్రొటెక్టర్, ఫాదర్ ఈజ్ ఎ ప్రొటెక్టర్. మంచి సంరక్షణ. పిల్లోడు ఏం చేస్తున్నాడు, బయటికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు? మంచి సంరక్షణ తండ్రిది. కుటుంబాన్ని సంరక్షించుకోవాల్సింది తండ్రే. మొక్కై వంగనదే మానై వంగదు. చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా ప్రతి చర్య జాగ్రత్తగా చూడాలి తండ్రి. ఎవరెవరు ఏం చేస్తున్నారు కదండి. కొంతమందికి ఎంత భయము తండ్రి అంటే, ఎందుకంటే మా నాన్న చూడనట్టే ఉంటాడు కానీ అన్నీ గమనిస్తుంటాడండి, అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడండి, అన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తాడు. ఎప్పుడో సమయం వచ్చినప్పుడు అడుగుతాడు. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. అవును, తండ్రి సంరక్షకుడు. ఆఖరిది, ఫాదర్ ఈజ్ ఎ ప్రమోటర్. బిడ్డల్ని హెచ్చించువాడు తండ్రి. అయ్యా మీరు దీవించబడతారా, దిగులు పడబాకండి. డిఎస్సిలో దేవుడు మీకు ఉద్యోగాలు ఇస్తాడ్రా, దేవుడు వదిలిపెట్టడ్రా. మీ రాతలు మారుస్తాడ్రా దేవుడు, మీ స్థితిగతులు మారుస్తాడ్రా. తండ్రి, మంచి తండ్రి హెచ్చించువాడు. ఇవి తండ్రి లక్షణాలు దేవుని బిడ్డలారా. కాబట్టి మంచి తండ్రికి ఉండే లక్షణాలు 5, ఈ 5 ఉండాలి. చెప్పండి. ఒకటేంటిది? ఫాదర్ ఈజ్ ఏ ప్రొవైడర్, సమకూర్చువాడు. ఇంట్లో అన్నీ సమకూర్చాలి, తండ్రి బాధ్యత కదా. తండ్రి ఇంట్లో కూర్చోకూడదు, కష్టపడి పనిచేయాలి. తండ్రి సమకూర్చువాడు. రెండవది, ఫాదర్ ఈజ్ ఎ ప్రీస్ట్. తండ్రి ఇంటికి యాజకుడు. అరుణోదయమున లేచి ప్రార్థన చేయాలి. బిడ్డల కోసం, భార్య కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవాలి. భయంకరమైన దినాల్లో ఉన్నాం.
ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు కదండి. ఆ డాక్టర్స్ అనుకొని ఉంటారా, అహ్మదాబాద్లో డాక్టర్స్, ఆ మెడికల్ కాలేజీలో డాక్టర్స్ అనుకొని ఉంటారా, మేము చపాతీ అన్నం తినేటప్పుడే చచ్చిపోతాం అనుకొని ఉంటారా? భయంకరమైన దినాల్లో ఉన్నాం. బీ కేర్ఫుల్. ప్రార్థన చేయండి. ప్రతిరోజు మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయండి. మూడోది, మంచి తండ్రి ప్రవక్తగా ప్రవచిస్తాడు, మంచి ప్రవచనాలు చెప్తాడు. నాలుగవది, తండ్రి ప్రొటెక్టర్, సంరక్షించుకుంటాడు, భద్రపరుస్తాడు, కుటుంబాన్ని కాపాడుకుంటాడు. ఐదవది, ఫాదర్ ఈజ్ ఏ ప్రమోటర్, హెచ్చిస్తాడు. దేవుడు ఆ రీతిగా మన తండ్రులందరినీ, సిబిసిలో తండ్రులను తల్లులను లైవ్లో చూస్తున్న ప్రతి తండ్రిని తల్లిని యేసయ్య ఆశీర్వదించునుగాక. ఈరోజు ఈ తండ్రుల దినోత్సవం రోజు ఒక భాగాన్ని ఎంచుకున్నాం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 24 భాగాల్లో తండ్రి అనే మాట దాదాపు 12-13 సార్లు. సండే స్కూల్ పిల్లలంతా సండే స్కూల్కి వెళ్ళాల్సింది మనం చేస్తున్నాం. హ్యాపీ టీచర్ గారు సండే స్కూల్ తీసుకుంటారు. వెళ్ళాలి. సండే స్కూల్ పిల్లలంతా చక్కగా సండే స్కూల్లో కూర్చోండి. హ్యాపీ టీచర్స్ త్వరగా జాగ్రత్తగా వెళ్ళండి, నిశ్శబ్దంగా. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి 24 వరకున్న వచ్చిన భాగాల్లో తండ్రి అనే మాట చాలా అద్భుతం. ఇది ఒక ఉపమానం, యేసుప్రభువు వారు చెప్పిన ఉపమానం. ఇది ప్యారబుల్. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. కొడుకులో చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి ఆస్తి తీసుకున్నాడు. దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు, మరలా తిరిగి వచ్చాడు. అప్పుడు తండ్రి ఎలా స్వీకరించాడో యేసు ప్రభు కూడా మనకు పరలోకపు తండ్రి. ఆ తండ్రిలో ఉన్న 5 లక్షణాలు ఈరోజు ఈ వాక్యంలో మనం చూడబోతున్నాం. చూడండి, అద్భుతమైన విషయాలు, అద్భుతమైన సత్యాలు దేవుడు ఈరోజు వాక్యపు వెలుగులో మనకు వినిపించబోదు. మన తండ్రి, పరలోకమందున్న మన తండ్రి, మనందరి తండ్రి యేసయ్యలో ఉన్న 5 అమూల్య లక్షణాలు చూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆయన మనకి ఎటువంటి తండ్రో ఆ తండ్రి యొక్క మంచి లక్షణాలు చూసుకొని దీవించబడి వెళ్దాం. చూడండి, మొదటి విషయం లూకాసు వార్త 15వ అధ్యాయం 12వ వచనం. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తి, అండర్లైన్ చేసుకోండి, తన ఆస్తి. ఎవరి ఆస్తి అది? తండ్రి ఆస్తి. అంటే తండ్రి ఆస్తిపరుడు అన్నమాట. అవర్ ఫాదర్ ఈజ్ ఎ రిచ్ ఫాదర్. మొదటిదిగా మనం ఆరాధించే తండ్రి ఎవరో తెలుసా? హీ ఈజ్ ఎ రిచ్ ఫాదర్. ఆస్తిపరుడు ఆయన. మన తండ్రి ఎవరో తెలుసా? కుమారుడు వచ్చి నాన్న నా ఆస్తి నాకు ఇవ్వు అని అడగ్గా తండ్రి ఏం చేశాడు? తన ఆస్తి, అది వాడు సంపాదించింది కాదు, కొడుకు సంపాదించింది కాదు. ఎవరు ఆస్తి అది? తన ఆస్తి ఎవరికి ఇచ్చాడు? కుమారుడికి ఇచ్చాడు. అంటే తండ్రి ఎవరు చెప్పండి? ఆస్తిపరుడు, ధనవంతుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? హీ ఈజ్ ఎ రిచ్ ఫాదర్. చప్పట్లు కొట్టండి. యేసయ్య ఒక గొప్ప ధనికుడైన తండ్రి. పాష్ గారు, యేసయ్య ధనవంతుడైతే నాకేమొస్తే? తండ్రికి ఉన్న ఆస్తి అంతా ఎవరికి వస్తుంది? తర్వాత ఎవరికి వస్తుంది చెప్పండి? ఎవరికి వస్తుంది? పిల్లలకు వస్తుంది. హల్లెలూయా. తండ్రికి ఉన్న ఆస్తి ఎవరికి వస్తుంది? డానీ, తండ్రికి ఉన్న ఆస్తి ఎవరికి వస్తుంది? పిల్లలకు వస్తుంది. ఆయన ఆస్తిపరుడు, ఆయన ధనవంతుడు. ధనవంతుడైన తండ్రి మనం ఆరాధించేది. బైబిల్లో రాసింది, హీ ఈజ్ రిచ్ ఇన్ మెర్సీ, రిచ్ ఇన్ గ్రేస్, రిచ్ ఇన్ గ్లోరీ కదండి. ఫిలిప్పీ 4:19 ఏముంది? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున
క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. అంటే మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? ఐశ్వర్యవంతుడు, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, కోటాన కోటీశ్వరుడు. ఆయన ధనవంతుడైతే ఆయన బిడ్డలంగా మనం కూడా ఎవరని చెప్పండి? ధనవంతులమే. ఎందుకో తెలుసా? అబ్రహాము ఆస్తి ఇస్సాకు ఇచ్చాడు, ఇస్సాకు ఆస్తి యాకోబుకి ఏశావుకి ఇచ్చాడు, యాకోబు ఆస్తి ఎవరికి ఇచ్చాడు? యాకోబు బిడ్డలకి ఇచ్చాడు. చూడండి, తండ్రి ఆస్తిపరుడైతే ఎవరికి వస్తుంది ఆస్తి? బిడ్డలకు వస్తుంది. దేవుడు ఐశ్వర్యవంతుడైతే ఆయన ఆరాధించే మనం కూడా ఎవరని చెప్పండి? ఐశ్వర్యవంతులమే అని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి నువ్వెందుకు నేను దరిద్రుడునయ్యా, నేను దిక్కులేనున్నయ్యా అనబాకెప్పుడు? ఎవరు మనం ఆరాధించే దేవుడు? ఎవరు? ఐశ్వర్యవంతుడు. యేసయ్య గారు అదే రాశారు, సకలము చేయగల నీవైపేనా కన్నులేతి చూచేదా సర్వకృపానిధివి సంపదల ఘనివి. ఎవరైనా చెప్పండి. సర్వకృపానిధివి. రెండవది సంపదల ఘనివి. ఎవరు? యేసయ్యా. యేసయ్య మీకు దొరికితే సకల సంపదల నిధి దొరికినట్టే. యేసయ్య మీకు దొరికితే, యేసయ్య లేకుండా మీకు ఎంతున్నా అంతా సున్నాయే కదండి. సున్నాలు ఎన్ని పెట్టుకున్నా అంతా సున్నాయే. సున్నాకు ముందు ఒకటి పెడితే ఏమని చెప్పండి? విలువ ఉందా లేదా? సున్నాకు ముందు ఒకటి పెడితే ఆ ఒకటేసయ్యే, ఆ ఒకటేసయ్యే. సున్నాకు ముందు ఒకటి పెడితే 10 ఒకటేసయ్యే. ఆ ఒకటి తర్వాత సున్నాలు పెట్టుకుంటా పోతే సున్నాలకి విలువ. యేసయ్య సకల సంపదల నిధి. మనం ఆరాధించే తండ్రి ఎవరో తెలుసా? తన ఆస్తినిచ్చాడు, ఆస్తిని. యేసయ్య ఆస్తిపరుడు. ఈరోజు ఏ ఆస్తి లేక దుఃఖపడుతూ వచ్చావా? ఏమీ లేదనుకుంటా వచ్చావా? నేను ఇంత దిక్కుమాలిన స్థితిలో ఎందుకుంటున్నానయ్యా, ఎవరు నన్ను దీవిస్తారు, ఎవరు నన్ను పైకి లేపుతారు అనుకుంటూ వచ్చావా? నువ్వు ఆరాధించే తండ్రి ఎవరో తెలుసా? ఈజ్ ఎ రిచ్ ఫాదర్. చెప్పండి, ఎవరైనా రిచ్ ఫాదర్ అని గట్టిగా. ఎవరైనా ఆస్తిపరుడు. ఆయన ఆస్తిపరుడు. యేసయ్య ఆస్తిపరుడు, ధనవంతుడైన తండ్రి. ఆయన ధనవంతుడు కాబట్టి మనం ఏమాత్రం దిగులు పడకూడదు. ఎందుకో తెలుసా? ఆయన బిడ్డలుగా ఆయన మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఇస్తాడు. మీ ప్రతి అవసరత తీరుస్తాడు. హల్లెలూయా. మీ ప్రతి అవసరత తీరుస్తాడు. హల్లెలూయా. దిగులు పడబాకండి. మొదటిగా మనం ఆరాధించే తండ్రికి ఉన్న మొదటి లక్షణం ఎవరు చెప్పండి? హీ ఈజ్ ఎ రిచ్ ఫాదర్ అనండి. హీ ఈజ్ ఎ రిచ్ ఫాదర్. 5 విషయాలు చెప్పాలి నాకు, ఈ 5 చెప్పాలి. హీ ఈజ్ ఎ రిచ్ ఫాదర్ అనండి గట్టిగా. అందుకనే పౌలు అంటాడు, అడుగు వాటన్నిటికంటేనో, ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తి గలవాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు మీకు ప్రతి అవసరం తీర్చునుగాక. రెండవది లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనం, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి, గట్టిగా చెప్పండి, ఎట్లా ఏం చేశాడు? తండ్రి పరుగెత్తాడు. బైబిల్లో ఇక్కడ ఒక్క చోటే ఉంది, బిడ్డ కోసం తండ్రి పరిగెత్తిన సంఘటన. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాల్లో 1189 అధ్యాయాల్లో ఇక్కడ ఒక్క చోటే ఉంది. బిడ్డ కోసం తండ్రి ఏమయ్యాడు? పరుగెత్తాడు. రెండవదిగా, హీ ఈజ్ ఎ రిసీవింగ్ ఫాదర్, స్వీకరించే తండ్రి. యేసయ్య దగ్గరకు నువ్వు ఏ పరిస్థితుల్లో వచ్చినా,
ఎలా వచ్చినా, నీ జాతి, నీ కులము, నీ పరిస్థితులు ఏ పరిస్థితుల్లో వచ్చినా, నువ్వు ఎటువంటి వాడువైనా ఆయన నిన్ను స్వీకరించే తండ్రి. హీ ఈజ్ ఎ రిసీవింగ్ ఫాదర్. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు, ఎప్పటి నుంచి వస్తున్నాడో, కొడుకు వస్తాడని ఎప్పటి నుంచి వస్తున్నాడో ఈ తండ్రి, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి ఏం చేశాడు? కనికరపడి పరిగెత్తాడు. యేసయ్య పరిగెత్తాడు, నీకోసం పరిగెత్తి వచ్చేవాడు. హీఈస్ ఎ రిసీవింగ్ ఫాదర్, స్వీకరించే తండ్రి. లోకంలో ఎవరు లేరండి. ఆస్తి దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు వాడు, దూరంగా వెళ్ళిపోయాడు, పాడైపోయాడు. ఎందుకులే వాడిని వదిలిపెట్టేద్దాం అనుకోలే. మనకు తెలుసు కదా, నేను చెప్తాను ఒక సంఘటన. భీమవరంలో ఒక తండ్రి, ఒక తల్లి కొడుకు పాడైపోయాడంట. భూలక్ష్మి వినాలి, కొడుకు పాడైపోయాడంట. వాళ్ళ సౌదీ అరేబియాలో ఉంటాడు ఈ తండ్రి. తల్లి పిలిపించింది తండ్రిని, రాయా నేను వీడిని సాగలేకపోతా, రోజు రాత్రి అయ్యేసరికి డబ్బులు అంటున్నాడు, తాగుతున్నాడు, నా మీదకు వస్తున్నాడు. వచ్చాడు తండ్రి, వచ్చాడు. రే, బాగుపడే లక్షణాలు లేవు నీకాడు, బాగుపడురా హెచ్చరించాడు. 3-4 వారాలు అయిపోయింది. ఆఖరికి తండ్రి డబ్బులు అయిపోయి తండ్రి మీద కూడా కొడుతున్నాడు. తల్లి తండ్రి ప్లాన్ చేసుకున్నారు, బాగుపడ్డాడు, చంపేద్దాం. ఒక రాత్రి కాళ్ళు చేతులు కట్టేశారు, రోకల బండతో అలాగే తల మీద బాది చంపేశారు. తండ్రి బిడ్డను తండ్రి చంపాడండి. లోకపు తండ్రులు ఓర్చుకోలేకపోవచ్చు, నీ పరిస్థితి చూసి తట్టుకోలేకపోవచ్చు. యేసయ్య నువ్వు ఎలాంటి వాడివైనా, ఏ పరిస్థితుల్లో వచ్చినా ఆయన స్వీకరిస్తాడు, క్షమిస్తాడు, వదిలిపెట్టాడు. ఆయన వదిలిపెట్టడు, స్వీకరిస్తాడు. ఆయన హీఈస్ ఎ రిసీవింగ్ ఫాదర్. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు ఆ తండ్రి చూచాడు, కనికరపడ్డాడు, పరిగెత్తాడు. చూశాడా? పరిగెత్తాడు. ఇంకొక సందర్భంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి, అక్కడ పరిగెత్తి అనే మాట మనం చూస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఈ 2 విషయాలు ఎందుకు చెప్తున్నానంటే చాలా ప్రాముఖ్యమైనవి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. 6వ వచనం చదవండి. నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎలా వచ్చాడు? ఎగిరి వచ్చి, ఇంగ్లీష్ బైబిల్లో రన్ అనే మాట ఉంది, పరిగెత్తుకొని వచ్చాడు. ఆయన పరిగెత్తుకొని వచ్చేది ఒకటి, నిన్ను బాగు చేయడం, నీ పాపాన్ని కడగటానికి. ఇక్కడ తండ్రి పరిగెత్తుకొని వచ్చింది నిన్ను క్షమించటానికి, నిన్ను స్వీకరించటానికి. కాబట్టి పరలోకపు తండ్రి యొక్క 2వ లక్షణం చెప్పండి ఎవరు? ఒకటి ఆయన ఎవరు? హీఈస్ ఎ రిచ్ ఫాదర్. రెండవది హీఈస్ ఎ రిసీవింగ్ ఫాదర్. గట్టి చెప్పండి, ఎవరైనా రిసీవింగ్, ఎలాంటి వాడవైనా కదా. రాస్తాడు భక్తుడు, యేసు నన్ను ప్రేమించినావు. ఎవరిని? మనం ఎవరిని ప్రేమిస్తాం? చైతన్యలో ఫస్ట్ వచ్చినోడిని ప్రేమిస్తాం, ఐఐటీలో ఫస్ట్ వచ్చినోడిని ప్రేమిస్తాం, నారాయణలో ఫస్ట్ వచ్చినోడిని ప్రేమిస్తాం. యేసయ్య ఎవరిని ప్రేమిస్తాడు తెలుసా? రాశాడు ఆయన, భక్తుడు రాసుకున్నాడు. యేసు నన్ను ప్రేమించినావు. ఎవరిని? తెల్ల బట్టలు వేసుకొని చర్చికొచ్చినోడిని కాదు, పాపినైనా నన్ను ప్రేమించినావు. ఎవరిని ప్రేమించాడు సౌజన్య? ఎవరిని? నన్ను బాబా మీరు సింగర్స్ అమ్మా. అమ్మో, మీరు పాడితే ఈరోజు అంతేడా ఉండాలనిపిస్తుంది అమ్మా మాకు. అమ్మో, మీరు ఎంత సింగర్స్. పాడదాం, ఒక్క వచనం పాడదాం, అది నాకు చాలా ఇష్టమైన వచనం.
స్టార్ట్ చేయండి. యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. ఈ వచ్చి నేను పాడతా. మంచి నాలో పుట్టదంచు నీవెరిగినన్ మించ ప్రేమించినావు. ఏందంట చెప్పండి. మంచి నాలో పుట్టదంచు నీవెరిగినన్ మించ ప్రేమించినావు. అంటే మంచి నాలో పుట్టదని తెలిసి కూడా మంచిగా ఉన్నట్టే ఉంటాం మనం. కానీ బయటికి పోయి ఏం చేస్తాం? ఎన్ని సాడీలు చెప్పాలో చెప్పేస్తాం. మంచిగా ఉన్నట్టే ఉంటారు తల్లిదండ్రుల ముందు, పిల్లలు కూడా మంచిగా ఉన్నట్టే ఉంటారు. కానీ ఎంత అపకీర్తి దేవాలో తెస్తానే ఉంటారు. ఎన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పినా మనసు గుచ్చుతానే ఉంటారు, గాయపరుస్తానే ఉంటారు. అయినా రాశాడండి భక్తుడు, మంచి నాలో పుట్టదంచు నీవెరిగినన్ మించ ప్రేమించినావు. ఆహా ఎంత సఖ్యము గాని మంచి నాలో పెంచ ఎంచి ప్రేమించి నావు. మంచి నాలో పెంచాలని యేసయ్య అంతగా ప్రేమించాడు. చూసారండి, చూసారా? యేసయ్యకు మనకున్న వ్యత్యాసం చూసారా? రిచ్ ఫాదర్, ధనవంతుడైన తండ్రి. రెండవది ఎవరైనా ఎంత ఘోరమైన పాపినైనా స్వీకరించే ఆయన దగ్గరికి వస్తే నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయనని చెప్పి స్వీకరించే తండ్రి. మూడవది లూకాసు వార్త 15వ అధ్యాయం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 15 వర్స్ 20, 15, 20. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి యాడండి చెప్పండి. ముద్దు గురించి 4 విషయాలు చెప్తా, బాగా కొంచెం విశ్లేషణతో చెప్తా, రాసుకో. ముద్దు నుదుటి మేడ పెడితే అభినందన, కంగ్రాచ్యులేషన్. నీట్లో ఈరోజు చాలామంది మంచి మార్కులు సాధించారు. ఆ తండ్రి ఆప్యాయంగా దగ్గర తీసుకొని ఆ బిడ్డకి నుదుటి మీద ముద్దు పెడితే అభినందన. ముద్దు పాదం మీద పెడితే ఆరాధన. పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య పాదాల మీద పడి ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. ముద్దు పాదముల మీద పెడితే ఏంటి చెప్పండి? ఆరాధన. ముద్దు చేతి మీద పెడితే అభిమానం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. చేతి మీద ముద్దు పెట్టుకుంటారు తల్లిదండ్రులు కూడా, బిడ్డల దగ్గర తీసుకొని, బంధువులు కూడా, మనకు బాగా నచ్చిన వాళ్ళు కూడా చేయి తీసుకొని ముద్దు పెడితే అభిమానం. చేతి మీద ముద్దు అభిమానం, మెడ మీద ముద్దు అంగీకారం, రిసెప్షన్. నేను నిన్ను అంగీకరిస్తున్నాను రా, నాకు దూరంగా వెళ్ళిపోయినా, నాకు నష్టం కలిగించినా, నా ఆస్తిని పాడు చేసినా, నాకున్న గౌరవాన్ని మంట కలిపినా తండ్రి ఏం చేశాడు చెప్పండి? వాడి మెడ మీద పడి ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి. 4 ముద్దులు చెప్పా. 1 నుదుటి మీద ముద్దు, ఏంటిది? అభినందన, కంగ్రాచ్యులేషన్. పాదం మీద ముద్దు ఆరాధన కదండి, వర్షిప్, ఆరాధన. చేతి మీద ముద్దు అభిమానం. మీరంటే మాకు అభిమానం అండి, మీరంటే మాకు ఇష్టం అండి. ముద్దు మెడ మీద పెట్టుకుంటే చెప్పండి అంగీకారం. నేను నిన్ను అంగీకరిస్తున్నా నా కొడుకుగా. హీ ఈజ్ ఏ రికవరింగ్ ఫాదర్.
మూడవ లక్షణం, హీ వాజ్ ఎ రికవరింగ్ ఫాదర్. మనం ఆరాధించే తండ్రి మనల్ని కోలుకొని కదా, ఏదైతే నష్టపోయామో, ఏదైతే బాధ కలిగించామో అవి పట్టించుకోకుండా మన స్థితిగతులను మార్చే తండ్రి మన పరలోకపు తండ్రి. చూసారా, మెడ మీద పడి ఏం చేశాడు? ఈరోజు యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే, ఏ పరిస్థితుల్లో వస్తే, నువ్వున్న పాటున వస్తే, పురుషోత్తమ చౌదరి గారు అదే రాశారు కదా, ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో. రాక్షక కాదు, రక్షక. తెలుగమ్మ, అది తెలుగమ్మ. రాక్షక లేదమ్మ. రాక్షక అంటే రాక్షసి గాడి దగ్గరికి రాదు, రాసి రక్షక. ఉన్న పాడండి, ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఉన్న పాటునే రమ్మన్నాడు. మనం ఏం చేస్తాం? ఈ ఏడాది అంతా తాగి ఇవన్నీ మానేసుకొని 2026లో వస్తాయి. కుదరదు, నీ వల్ల కాదు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఉన్న పాటునే రమ్మన్నాడు. వస్తే మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు యేసయ్య. ఈజ్ ఎ రికవరింగ్ ఫాదర్. చేకూర్చే తండ్రి, స్వీకరించే తండ్రి, చేకూర్చే తండ్రి, కోల్పోయినవన్నీ బాగు చేసే తండ్రి రమ్మంటున్నాడు యేసయ్య. నువ్వు ఎంత చెడిపోయావో రమ్మంటున్నాడు. 3 లక్షణాలు మన తండ్రి ఎవరు చెప్పండి? హీఈస్ ఏ రిచ్ ఫాదర్. రెండవది హీఈస్ ఏ రిసీవింగ్ ఫాదర్. మూడవది హీఈస్ ఏ రికవరింగ్ ఫాదర్, చేకూర్చుకునే తండ్రి. నాలుగవది లూకాసు 15వ అధ్యాయము 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి, హీ ఈజ్ ఎ రెస్టోరింగ్ ఫాదర్, సమకూర్చే తండ్రి. వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు చెప్పండి? పందులు దీని పొట్టు, పందులతో సహవాసం చేసి వస్తున్నాడు. తండ్రి ఏం చూస్తాడో తెలుసా? తండ్రికి తల్లికి ఒక వ్యత్యాసం చెప్తా, చూడండి, బాగా చూడండి అమ్మలారా. ఇది అవునా కాదో చెప్పాలి. తండ్రి ఏం చూస్తాడో తెలుసా? పిల్లోడు బట్టలు చూస్తాడు, దేహాన్ని చూస్తాడు. వీడు ఏ బట్టలు వేసుకొని ఉన్నాడు? రే మంచి బట్టలు వేసుకోరా. తల్లి ఏం చూసిందో చూసావా? అయ్యో ఎన్ని రోజులు అయిపోయిందో రా అన్నం తిని, ముందు అన్నం తినరా, స్నానం తర్వాత చేద్దులేరా. తల్లి కడుపు చూసిద్ది. తల్లికి తండ్రికి వ్యత్యాసం అదే. తల్లి అయితే వాడికి ఏం పెట్టేది ముందు, కానీ తండ్రి ఏం తెమ్మన్నాడు? వానికి ప్రశస్త వస్త్రం. ఎందుకంటే తండ్రి దేహాన్ని చూస్తాడు, డీసెంట్గా ఉండాలి. వాడి వస్త్రం బాగలేదు, వాడి బట్టలు బాగలేవు. ఎట్లున్నాయో యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనకేమిస్తాడు తెలుసా? మొదట రక్షణ వస్త్రం, రెండవది నీతి వస్త్రం, మూడవది ప్రశస్త వస్త్రము. వస్త్రం ఇస్తాడు ఆయన తండ్రి. ఆయన డిగ్నిఫైడ్ ఫాదర్ కాబట్టి మనం కూడా మన దేహాన్ని కప్పుకోవాలని చూస్తాడు, బాగుండాలని చూస్తాడు తండ్రి. నా బిడ్డ బాగుండాలిరా, నా బిడ్డ బాగుండాలిరా, 10 మందిలో బాగుండాలిరా కదండి. కూలికి పోయే తండ్రి కూడా బిడ్డకి మంచి బట్టలు తెచ్చిస్తాడు. తండ్రి దేహాన్ని చూస్తాడు, తల్లి కడుపు చూసి. ఈ తండ్రి ఏం చేశాడు చెప్పండి? ప్రశస్త వస్త్రము. యేసయ్య దగ్గరికి వస్తే ప్రశస్త వస్త్రము, రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, ప్రశస్త వస్త్రం ఇచ్చి నిన్ను ఆశీర్వదించే రెస్టోరింగ్ ఫాదర్. వాడి బట్టలు సరిగా లేవేమో చూశాడు, బట్టలు వాసన వస్తున్నాయేమో చూశాడు, వాడి పరిస్థితి ఎట్లుందో చూశాడు. వాడి కొడుక్కి ప్రశస్త వస్త్రం తెమ్మన్నాడు. సమకూర్చే తండ్రి. 4 విషయాలు చూసాం. ఒకటి, ఈ తండ్రి ఎవరు చెప్పండి? రిచ్ ఫాదర్. చెప్పండి, ఏ ఫాదర్? మన ఫాదర్ రిచ్ కాబట్టి మనం కూడా ఎవరిమి? రిచ్. గట్టిగట్టానండి, ఎవరు మనం కూడా. ఇక నేను దరిద్రుని అనబాకండి ఈరోజు నుంచి. యేసయ్య రిచ్ కాబట్టి మనం కూడా
రిచ్ 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 ఇన్ గ్రేస్, రిచ్ ఫాదర్. రెండవది రిసీవింగ్ ఫాదర్. మూడవది రికవరింగ్ ఫాదర్. నాలుగవది రెస్టోరింగ్ ఫాదర్, సమకూర్చేతను. ఆఖరిది లూకాసు వార్త 15వ అధ్యాయము 23-24 వచనాలు. కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదమో. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు ఆ వారులో ఎవరున్నారు? తండ్రి కూడా ఉన్నాడు. తండ్రి ఏమయ్యాడు? పిల్లల నుంచి తండ్రి ఆశించేది, పిల్లలు వినాలి ఆఖరి మాట. పిల్లల నుంచి తండ్రులు ఆశించేది ఏందో తెలుసా? మా నాన్నకి నేను ₹1,00,000 సంపాదిస్తా, అబ్బో అబ్బో ఇంకా మా నాన్న అసలు ఉండలేడు, ఓగలేడు. కాదు, మీ డబ్బులు కాదు, తల్లిదండ్రులు సంతోషపరచాలి మీరు. పిల్లలారా, మీ తల్లిదండ్రులు సంతోషపరుస్తున్నారా? తల్లిదండ్రులు పిల్లల నుంచి ఆశించేది ఏం తెలుసా? సంతోషం. మమ్మల్ని సంతోషపరచాలి, ఆనందపరచాలి. బుద్ధిగల కుమారుడు తన తండ్రిని సంతోషపరుస్తాడు. బుద్ధి లేని పిల్లలు తమ తల్లిదండ్రులకు దుఃఖాన్ని పుట్టిస్తారు. ఈరోజు ఎంతమంది పిల్లలు బుద్ధి లేక నడిచి తల్లిదండ్రులు ఎంత ఏడిపిస్తున్నారో మీకు తెలుసా? మీ తండ్రికి తల్లికి షుగరు, బీపీలు, బాధ వస్తుందంటే, ఏడుస్తుందంటే, వాళ్ళు ఏడుస్తున్నారంటే, నిద్ర పోకుండా ఏడుస్తున్నారంటే కారణం పిల్లలే. తండ్రికి సంతోషం తేవాలి. ఆ తండ్రి సంతోషపడ్డాడు. మన పరలోకపు తండ్రి ఈజ్ ఎ రిజాయిసింగ్ ఫాదర్, సంతోషపడే తండ్రి. పిల్లలారా, మీ తల్లిదండ్రులు సంతోషం తీసుకొస్తున్నారా? పరలోకపు తండ్రికి సంతోషంగా జీవిస్తున్నారా? మంచి జీవితాన్ని జీవిస్తున్నారా? ఎప్పుడు ఒక తండ్రి సంతోషపడతాడు కదా, ఎప్పుడు ఒక తండ్రి సంతోషపడతాడు. పిల్లలు కష్టపడి చదివి ఉన్నత స్థితిలో ఎదిగినప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషమో, చెప్పిన మాట విన్నప్పుడు ఎంత సంతోషమో. ఏసాయికి కూడా ఎప్పుడు సంతోషం తెలుసా? మన మారు మనసు పొంది ఆయన స్వరూపంలోకి మార్చబడి ఆయన బిడ్డలంగా ఎదిగేటప్పుడు ఆయనకి ఎంత సంతోషమో. పిల్లలారా, తల్లిదండ్రులకు సంతోషం తేవాలి. ఈ తండ్రి సంతోషపడ్డాడు, వారు సంతోషపడసాగిరి. ఈ తండ్రి సంతోషపడ్డాడు. యేసయ్యకు సంతోషం కలిగించే బిడ్డలేనా? సంతోషం తెచ్చే బిడ్డలేనా? లేకపోతే ఈరోజైనా మీ జీవితాలు మార్చుకోండి. తండ్రి సంతోషం, పరలోకపు తండ్రి సంతోషపడు, యేసయ్య సంతోషపడు. సాధు సుందర్ సింగ్, ఎంతమంది విన్నారు ఈ పేరు చెప్పండి? సాధు సుందర్ సింగ్. వినకపోతే ఈరోజు వినండి, ఒక్క విషయం చెప్పి పంపిస్తాం మీకు. క్రీస్తు కొరకు హతసాక్షి. వాస్తవంగా ఆయన ఎక్కడ చనిపోయాడు ఎవరికి తెలియదు. ఆయన సమాధి ఎక్కడ జరిగింది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన ఎక్కడ చనిపోయి కొండల్లో సేవ చేశాడు. ఆయన టిబెట్ అనే ప్రాంతం, నేపాల్, ఆ కొండల్లో సేవ చేశాడు సాధు సుందర్ సింగ్ గారు. సాధు సుందర్ సింగ్ గారి చరిత్ర చాలా గొప్పది. ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పి మీకు ముగించేస్తా, బాగా వినండి. దేవుని కొరకు సేవ చేసే దినాల్లో ఒక కొండ ప్రాంతానికి వెళ్ళాడు ఆయన. యేసు ప్రభు సువార్త బోధించాడు ఆయన. ఆ ప్రాంతంలో కొంతమంది యేసు ప్రభుని స్వీకరించారు, కొంతమంది యేసయ్యను స్వీకరించకుండా వెళ్ళిపోయారు. ఆ రాత్రి సాధు సుందర్ సింగ్ గారు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో వాళ్ళు తీసుకెళ్లారు ఆయన్ని. రాయ్యా, మా దగ్గరికి వచ్చావు కదా, మా ప్రాంతానికి వచ్చావు కదా, రాయ్యా. ఆయన పడుకోవడానికి ఒక పూరి పాక చూయించారు. సాధు సుందర్ సింగ్ గారు, ఈ రాత్రి ఆడ పడుకోండి. ఆయన పడుకోవడానికి స్థలం చూపించారు. ఆయన లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత తలుపు వేశారు. మళ్ళీ తలుపు తీసి ఇంటి యజమానులు భార్యాభర్తలు ఇద్దరు అన్నారంట, సార్ దయచేసి బయటికి రాబాకండి, ఇది కొండ ప్రాంతం. కొండ ప్రాంతం, పులులు సింహాలు వస్తుంటాయి, మామూలుగానే తిరుగుతుంటాయి, మాకంటే అలవాటు, బయటికి రాబాకండి మీరు అని చెప్పి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకున్నారంట. ఈయనేమో ఈ పాకలో పడుకున్నాడంట. రాత్రిపూట ఆయన ప్రార్థన చేసుకుంటు కదండి, సింహాలు రాత్రులు పడుకో, సింహాలు రాత్రులు పడుకో.
సింహాలు పడుకోవంటే మేము కూడా సింహాలు ఆటమే పాస్టర్ గారు. రాత్రులు మాకు కూడా నిద్ర పట్టదు. వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఈ చాటింగు, ఈ ఎడిటింగు, ఈ ఇన్స్టాగ్రాములు ఇవన్నీ చూస్తా 4 గంటల దాకా అట్లానే ఉంటాం పాస్టర్. మీరు సింహాలు కాదు, మీరు వాట్సాప్ కుక్కలు. రాత్రి అంతా చూసి చూసి సమయాన్ని పోగొట్టుకుంటున్నా, చదువు పాడు చేసుకుంటున్న, ఆరోగ్యాలు పాడు వాటి జోలు బాబాకండి. కమ్మగా బతుకుతారు, రాత్రులు కమ్మ నిద్రపోవాలి. ఈ సింహం ఇది నీతి గల సింహం, సాధుస్తుంది. రాత్రులు పడుకోలేదంట ఆయన, నిద్ర పట్టక బయటకు వచ్చేసారు, తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. కొంతమంది వాక్యం విన్నారు, కొంతమంది వాక్యం వినలేదు. ఆ వాక్యం విన్నోళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, ఈ ప్రాంతంలో బలమైన పరిచర్య జరగాలని కొండ మీదకి వెళ్ళిపోయాడంట. కొండ మీద మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. కాసేపటికి అలికిడి వినపడింది ఆయనకి, చప్పుడు వినపడింది. ఏం చప్పుడు ఇది? అట్లా కళ్ళు తెరిచి చూసారా, ఒక సింహం దగ్గరికి వస్తుంది. బాగా సింహం దగ్గరికి వస్తుంది అంటే మనమైతే ఏం చేసేవాళ్ళం? అసలు ఆడ ఉండవులే, మనం ఎందుకు ఉంటాం? ఆ కొండల్లో ఉంటామా? అబ్బా, మనమైతే పరిగెత్తేవాళ్ళం, అసలు ఉండినట్టే. మనమైతే అసలు ఉండం. కానీ నేనేం చేసేది తెలుసా? సింహాన్ని చూసి ప్రార్థన స్టార్ట్ చేశాడు. మరలా ప్రార్థన స్టార్ట్ చేసేసరికి సింహం దగ్గరికి వచ్చింది. సింహం దగ్గరికి వచ్చింది, కళ్ళు తెరిచాడు ఆయన. చెయ్యి ఇట్ట పెట్టాడంట. చేతి మీద పెంపుడు కుక్కలు మనతో బాగుంటాయి అని చెప్పడానికి 2 ఉదాహరణలు. ఒకటి, యజమాని పిలవగానే అది నిజంగా మీ ఇంట్లో పెరిగి నిన్ను ప్రేమించే కుక్క అయితే తల దించుకుంటుంది ఫస్ట్. పెంపుడు కుక్క అని చెప్పడానికి అది కరవదని సూచన అది. రెండవది, అది ఇంకా నీ మీద అఫెక్షన్ చూపించే కుక్క అని చెప్పడానికి తోక ఆడిస్తుంది. ఈ 2 ఉంటాయి పెంపుడు కుక్కల్లో, పెంపుడు జంతువుల్లో, పెట్ యానిమల్స్లో. సాధు సుందరసింగ్ గారు ఇట్ట చెయ్యి పెట్టగానే ఆ సింహం అలాగే ఆ చేతి మీద ఇట్ట తల పెట్టిందంట. ఆయన ఇట్ట తల నిమిరి దాని పక్కనే ఉండి మరలా ప్రార్థన స్టార్ట్ చేశాడంట. తెల్లవారుతున్నగా గ్రామస్తులు చిన్నగా లేస్తున్నారంట, పొలం పనికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారంట. అందరు లేచి ఆ కొండల తట్టు వెళ్తుంటే కొండ దగ్గర ఈయన మోకరించి పక్కనే సింహం ఉండటం చూశారంట. చూసిన వాళ్ళంతా సింహం 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 అని చెప్పి బాడిసలు, కర్రలు పెద్ద పెద్దవి పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారంట. సింహం కదల్లా, ఈయన మోకాలు లేపల. సింహం చుట్టూ తిరుగుతుందంట, ఈయన చుట్టూ తిరుగుతుందంట. ఆ సింహాన్ని చూసి బాడిసలు తెచ్చిన వాళ్ళు, కత్తులు తెచ్చిన, కటాలు తెచ్చిన వాళ్ళు అంత దూరంగా వెళ్ళిపోతున్నారంట. ఇదేదో ఆయన పెంపుడు సింహమేమో అనుకున్నారంట. దూరంగా వెళ్ళిపోతుంటే లేచాడంట ఆయన. లేచి, ఈ సింహానికి భయపడి వెళ్ళిపోతున్నారు మీరు. ఈ సింహం కంటే యోధా గోత్రపు సింహం నాలోనే ఉన్నాడు. హల్లెలూయా! ఆ సింహం నాలో ఉన్నాడు కాబట్టి ఈ సింహాలు నన్ను ఏమీ చేయలేవు. వెళ్ళిపో అంటే సింహం వెళ్ళిపోయిందంట. నిలబడి అక్కడే స్వార్థ చెప్పాడంట. ఈ సింహాన్ని చూసి భయపడుతున్నాను కానీ యోధా గోత్రపు సింహమైన యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన కొరకు నమ్మండి, ఆయన రాకడలు ఎత్తబడండి. ఆయన నీ కొరకు నా కొరకు గొర్రెపిల్లగా వచ్చాడు, సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. రెండోసారి యోధా గోత్రపు సింహంగా రాబోతున్నాడని సువార్త చెప్పగానే ఆ రాత్రి మారణోళ్ళంతా ఆ పగలు మారారంట. వాళ్ళకి సువార్త చెప్పి బాప్తిస్మాలు ఇచ్చాడంట. యేసయ్య యోధా గోత్రపు సింహం. లోక సంబంధమైన సింహాలకు భయపడుతూ జీవిస్తున్నామేమో. ప్రభు నమ్మిన మనం కూడా నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఆ యోధా గోత్రపు సింహం మీలో ఉన్నాడా? లేకపోతే ఈరోజు ఈ ఫాదర్స్ డే రోజు యేసయ్య కొరకు మీ హృదయాలు తెరవండి. యేసయ్య మీ జీవితంలోకి వచ్చి, మన ఫాదర్ ఎవరు చెప్పండి? ఆ ఫాదర్ ఒకటి, ఆయన రిచ్ ఫాదర్, ధనికుడైన తండ్రి. రెండవది రిసీవింగ్ ఫాదర్, స్వీకరించే తండ్రి. మూడవది రికవరింగ్ ఫాదర్, చేకూర్చుకునే తండ్రి. నాలుగవది రెస్టోరింగ్ ఫాదర్, సమకూర్చే తండ్రి. ఐదవది రిజాయిసింగ్ ఫాదర్, సంతోషపడే తండ్రి. ఆయనకి సంతోషం కలిగించే జీవితాలు జీవించడానికి తీర్మానం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి యేసయ్యా ఈ ఫాదర్స్ డే రోజు మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడిన మీ వాక్కును బట్టి స్తోత్రం. విన్న వాక్యాన్ని దీవించండి. మా తండ్రి అయ్యా నువ్వు, మా తండ్రివి రిచ్ ఫాదర్వి, నువ్వు ధనికుడు కాబట్టి మీ ఐశ్వర్యం చొప్పున మా ప్రతి అవసరం తీర్చే తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు. రిచ్ ఫాదర్వి, రిసీవింగ్ ఫాదర్వి, ఎంత ఘోరమైన పాపినైనా స్వీకరించే తండ్రి అయ్యా. రికవరింగ్ ఫాదర్ అయ్యా, తిరిగి కోలుకునేటట్టుగా చేకూర్చే తండ్రి అయ్యా. రెస్టోరింగ్ ఫాదర్ అయ్యా, మా జీవితాల్లో సమకూర్చే తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు. రిజాయిసింగ్ ఫాదర్, మమ్మల్ని చూసి సంతోషపడే తండ్రి అయ్యా. ఈరోజు యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య ఫాదర్స్ డే రోజు నిన్ను చూసి ఎంత సంతోషపడతాడో. వస్తావా యేసయ్య దగ్గరకు? నీ జీవితాన్ని యేసయ్యకి ఇస్తావా? యేసు ప్రభు రక్తంలో నీ పాపం కడుగబడితే నువ్వెంత ఘోరమైన పాపినైనా యేసయ్య చేర్చుకునేవాడు. ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. యేసు రక్తధారలే క్షమా సహితము, యేసు రక్తధారలే క్షమా సహితము. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడేదా, సుఖలు చిందు ఆ నామమున భువిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడేదా, సుఖలు చిందు ఆ నామమున భువిని నేను చాటెదా, భువిని నేను చాటెదా, భువిని నేను చాటెదా. యేసు దగ్గరికి రావాలనుకున్నవారు మీ కుడి హస్తాలు చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన. ఎంత ఘోర పాపినైనా క్షమించి స్వీకరించే తండ్రి మనకున్నాడు. రిచ్ ఫాదర్, రిసీవింగ్ ఫాదర్, రికవరింగ్ ఫాదర్, రెస్టోరింగ్ ఫాదర్, రిజాయిసింగ్ ఫాదర్. నన్ను బట్టి సంతోషించే తండ్రి యేసయ్య. ఆ తండ్రి మనకు ఉండటం ఎంత ఆశీర్వాదం. తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త ఆయనే పరలోకపు భర్త. యేసయ్యే మీ తండ్రి, యేసయ్యే మన తండ్రి, పరలోకపు తండ్రి. ఆ తండ్రి ఈరోజు అందుబాటులో ఉన్నాడు. ఆయన తీసుకొని వెళ్ళు. ఆయన రిచ్ ఫాదర్, రిసీవింగ్ ఫాదర్, రికవరింగ్ ఫాదర్, రెస్టోరింగ్ ఫాదర్, రిజాయిసింగ్ ఫాదర్. ఎంత సంతోషపడతాడు ఈరోజు యేసయ్య. గాడ్ బ్లెస్ యూ. చేతు దించిన పరిశుద్ధుడా, దయల దేవా, మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన అవకాశాన్ని బట్టి స్తోత్రం. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి. తండ్రుల దినోత్సవం రోజు మంచి తండ్రిగా మా ముందు మీరు బయలుపరుచుకున్నందుకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకై స్తోత్రాలు. మీ మాటల ద్వారా మమ్మల్ని ఉత్తేజపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రాణములు తెప్పరిల్లు చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.